బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉందనే చెప్పాలి. అప్పటి వరకు శత్రువులు స్నేహితులుగాను, స్నేహితులు శత్రువులుగాను మారతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ హౌస్లో తనూజాతో మాట్లాడుతుంది చిట్టి పికెల్ రమ్య. ఇక రమ్య తనూజాతో ఏం చెప్తుంది అంటే, ఎందుకు తనూజా నువ్వు అంత డల్గా ఉన్నావు అంటే, ఏం లేదు అబ్బా, ప్రతి ఒక్కరూ నన్నే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ తనూజా చాలా దిగులుగా కూర్చొని ఎమోషనల్ అవుతుంది. ఇక చిట్టి పికెల్ రమ్య తనూజాకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడింది ఫస్ట్ టైము. ఇక ఇందులో భాగంగా ఏమని మాట్లాడుతుంది అంటే, తనూజా నువ్వు ఒకటి గమనించుకో, ప్రతి ఒక్కరూ నిన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే నీ గ్రాఫ్ బయట ఏ రేంజ్లో ఉందని. నేను నిజంగా చెప్తున్నాను, ఎవరు మాటలో తీసుకోకు. నువ్వు గేమ్ ఎలా ఇప్పుడు ఆడుతున్నావో అలాగే ఆడు. నిజంగా నీ బజ్జు నెక్స్ట్ లెవెల్ ఉంది బయట, అది చూసే వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఎలాగైనా సరే నీ మీద బురద చెల్లి నిన్ను బయటకు పంపించాలని. అయితే ఇప్పుడు నీ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తేనే కదా నువ్వు ఆ నెగిటివ్ కామెంట్స్లో ఉండి నీ గేమ్ సరిగ్గా దృష్టి పెట్టి ఆడలేవు కదా. సో అందుకే వాళ్ళు ఆ ట్రిక్ ప్లే చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఏమి మనసుకు తీసుకోకుండా మంచిగా నీ గేమ్ మీద ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు, మిగిలిన జనాలు చూసుకుంటారు అంటూ మరి చిట్టి పికెల్ రమ్య ఎలాంటి ప్లాన్ వేసిందో తెలియదు కానీ ప్రోమోలో అయితే గనక తనుజాకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు అంటే చిట్టి పికెల్ రమ్య తనుజాకి ఏమన్నా ప్లాన్ వేసి చెప్పిందా, లేకపోతే తనుజా మంచు కోసం కోరుకొని చెప్పిందంటారా అనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.